ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్వర్క్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న 9 మందిని అరెస్టు చేశారు. ఆ ముష్కరుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ స్థావరాలతో సహా ప్రముఖ మతపరమైన ప్రదేశాలపై ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు చేయాలనే లక్ష్యంతో ఐఎస్ఐ ఇదంతా చేసింది. ఈ ఉగ్రవాదుల ముఠాను చాలా కాలంగా అత్యంత పగడ్బందీగా పెంచి పోషించింది. ఈ నెట్వర్క్ లో భాగమైన ముష్కర్లో నేపాల్ కు చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతున్న హ్యాండ్లర్లతో, అలాగే ముంబై అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఢిల్లీలోని అత్యంత కీలకమైన భద్రతా స్థావరాలు, రక్షణ సిబ్బంది, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని వీరికి నిర్దేశించినట్టు తెలిసింది. అయితే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ పగడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదుల మాడ్యూల్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. దేశ రాజధానికి ఉన్న తక్షణ ముప్పును విజయవంతంగా నివారించగలిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఈ ఉగ్ర ముఠాకు నిధులు ఎలా వస్తున్నాయి, వాళ్ళ రిక్రూట్మెంట్ పద్ధతులు, వాళ్లకు అందిన రవాణా సహాయక నెట్వర్క్ పై దర్యాప్తును ప్రారంభించింది. అంతేకాదు ఈ ఉగ్ర కుట్రలో పాల్గొన్న హ్యాండ్లర్లు ఎవరు, స్థానికుల సహకారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సరిగ్గా నెల రోజుల క్రితం పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహ్మద్ సలీం డోలాను తుర్కియే నుంచి భారతదేశానికి తీసుకొచ్చారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ విధంగా డి కంపెనీ నెట్వర్క్ పై ఒక పెద్ద విజయాన్ని సాధించింది. 2020 నుంచి పరారీలో ఉన్న డోలాను ఇస్తాంబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన నార్కోటిక్స్ క్రైమ్స్ డివిజన్ ఇస్తాంబుల్లోని బెయిలిక్ దుజు జిల్లాలో అదుపులోకి తీసుకుంది. తర్వాత అతన్ని భారత్ కు అప్పగించి దేశ బహిష్కరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఎన్సీబీ డోలాను భారత్ కు తీసుకువచ్చి ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో న్యాయస్థానం ఎన్డీపీఎస్ చట్టం కింద ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఉన్న డోలాను ముంబైకు తరలించేందుకు ఎన్సీబీకి 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసింది. అంతకుముందు ముంబైలోని కుర్లా ప్రాంతంలో పట్టుబడిన దావూద్ అనుచరులు తాము డోలా నుంచి ఆదేశాలు తీసుకున్నట్లుగా అంగీకరించారు. దీంతో ఈ హై ప్రొఫైల్ అరెస్టు జరిగింది. ఆ సమయంలో వారి నుంచి 126 కిలోల కంటే ఎక్కువగా మెఫెడ్రోన్ డ్రగ్స్, 25,22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దావూద్ అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని శాసించే కీలక వ్యక్తిగా పరిగణిస్తోన్న డోలాను కస్టడీలోకి తీసుకుంది. అతన్ని విచారణ చేస్తే డి కంపెనీ పశ్చిమాసియా, ఐరోపా మీదుగా సరిహద్దులు దాటించి నిషేధిత పదార్థాలను ఎలా రవాణా చేస్తుంది, డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులు తిరిగి వ్యవస్థీకృత నేరాల వైపు ఎలా మళ్లిస్తున్నారు, అందుకు వాడే హవాలా మార్గాలు ఏంటి అనేది తెలిసే వీలుంటుంది. అంతేకాదు ముంబై తదితర రాష్ట్రాల్లో పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం ముఠాల కోసం పనిచేసే యాక్టివ్ స్లీపర్ సెల్స్, డిస్ట్రిబ్యూటర్ల వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. उसके अलावा उजाफा जो कि इनका हैंडलर था मुंबई में, उसकी तलाश है. तो ये एक बहुत बड़ा मॉड्यूल था जो कि दिल्ली में और मुंबई में इनकी पूछताछ और इनकी सर्वेलेंस एक्टिविटीज से ये पता चला है कि मुंबई में इन्होंने कई ठिकानों के वीडियोस बनाए हैं, जिसके बीच में दादर रेलवे स्टेशन, कुछ ब्रिजेस और कुछ पार्क्स का सर्वे किया है और रेकी की है. दिल्ली में भी इन्होंने कुछ स्ट्रेटेजिक बिल्डिंग्स की वीडियो बनाई है, उनके कोऑर्डिनेट्स एक दूसरे से शेयर किए हैं. और ये जो पंजाब में 3 लड़कों को पकड़ा है, इनके पास से वो कोऑर्डिनेट्स भी मिले हैं हमारे को, जहां पर इनको अटैक करना था. तो ये एक इम्पॉर्टेंट नेक्सस सामने आया है, जिसमें पाकिस्तान आईएसआई अंडरवर्ल्ड का यूज करके दिल्ली, मुंबई और बाकी जगहों पे अटैक करना चाहती है.